ఇంకెవరైనా ఉన్నారా అంటే అప్పుడు ఎస్ఐ మర్చిపోయి అంటాడు, నా కుమారుడు ఒకడు ఉన్నాడని మర్చిపోయి అంటాడు. ఎస్ఐ ఎప్పుడైతే మర్చిపోయాడో అప్పుడు అంటాడు, ఒకరిని పంపించి నా చివరి వాడు ఒకడు ఉన్నాడయ్యా వాడిని రప్పిస్తాడంటే అతను అంటాడు, సరే వెళ్ళి తోడుకొని రాబంటే అరణ్యంలో ఆ గొర్రెల మేస్తున్న అతను తీసుకొని రాగానే దేవుడు ఇక్కడే ప్రారంభిస్తాడు. అతను చూసి ఇతను ఎర్రని వాడు అతను అంటాడు, ఎర్రని వాడు, చక్కని నేత్రం కలిగిన వాడు, సుందరుడు అని దేవుడు వర్ణించడం ప్రారంభిస్తాడు. ఒక వ్యక్తి గురించి దేవుడే వర్ణిస్తున్నాడు. ఒక వ్యక్తి గొర్రెలు కాసుకున్న వ్యక్తికి దేవుడు వర్ణిస్తున్నాడు. ఏమని వర్ణిస్తున్నాడంటే ఇతను సుందరుడు, ఇతను చక్కని నేత్రం కలిగిన వాడు, ఇతను ఎలాంటి వాడంటే చక్కని వాడని అతను మాటల్లో ప్రారంభిస్తున్నాడు. దేవుడు ఒక మనిషిని గురించి వర్ణించడానికి ఎందుకు కారణం? అతను ఎక్కడున్నవాడు? గొర్రెలు మేపుతున్నవాడు. అతని స్వరూపమైనను మనం అలానే చూస్తే అతని స్వరూపమైనను బాగుండదు. కానీ అతను అంటున్నాడు, తన మనస్సులో ఉన్న స్వరూపాన్ని గురించి వర్ణిస్తున్నాడు. దేవుడు వర్ణన కందని కార్యములు వర్ణించగలిగిన దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. మనస్సులో ఉన్న ప్రతి కార్యాన్ని దేవుడు చూస్తూ ఉంటాడు. మనస్సులో ఉన్న ప్రతి ఒక్క అభిప్రాయాన్ని గ్రహిస్తాడు. ఒక అడ్డుపడవలసిన వ్యక్తి ఇప్పుడు ఏమైపోయాడంటే తండ్రి కూడా దూరం అయిపోయాడు. ఒక అడ్డుపడవలసిన వ్యక్తి ఇప్పుడు ఏమైపోయాడంటే గొర్రెల మేపుతున్నాడు. దేవుడు ఒక వ్యక్తిని రాజుగా చేయాలి, ఒక వ్యక్తి గొప్పవాడు కావాలంటే మొదటగా అతనికి ఏం చేస్తాడంటే అన్ని కార్యాలు నేర్పించడం ప్రారంభిస్తాడు. ఒక కార్యము కూడా అతనికి తెలియకుండా ఏదియో జరిపించుడు. చిన్ననాటి నుంచి పెద్దవాడిని వరకు కూడా అతని కార్యం ప్రారంభించాలంటే దావీదుతో చక్కని వాడని, సుందరం కలిగిన వాడని ఆ నేత్రములను చూసి అటు వర్ణిస్తున్నాడు. దేవుడు ఆ వర్ణన కందని కార్యములు దేవుడు ఎందుకు వర్ణిస్తున్నాడంటే అతను చేయగలిగినది మనుషులు పై రూపాన్ని చూస్తారేమో, కానీ నేనైతే అంతరంగాన్ని చూస్తున్నానని. అతని అంతరంగంలో ఉంది, అతని స్వరూపమే దాచబడి ఉంది. ఒక మనిషి రూపొందించబడాలి, ఒక మనిషి సుందరంగా రూపొందించబడాలి. ఆ మనోనేత్రము మనమైతే ఈ యొక్క నేత్రము చూసి, ఈ యొక్క శరీరము చూసి అనుకుంటాం, ఈ యొక్క అందంగా ఉన్నాడు అనుకుంటాం. బాలుడిని చూసి దేవుడు మాట్లాడాం, కానీ అతను మనస్సును చూసి మాట్లాడుతున్నాడు. మనం కూడా పరలోక రాజ్యానికి ఎత్తబడాలంటే, పరలోక రాజ్యంలో మనం కూడా ఒకరిని నిలవబడాలంటే దేవుడు నిన్ను వర్ణించాలి. ఎలా వర్ణించాలి? నువ్వు సుందరుడువు, నువ్వు చక్కని నేత్రము కలిగిన వాడు అని వర్ణించగలగాలి. కారణం ఏంటంటే నీ మనస్సు, నీ ఆత్మ పరలోక రాజ్యానికి వెళ్ళగలిగితే కూడా నువ్వు నా యొక్క పక్కన కూర్చున్న వ్యక్తిగా మార్చుకోవాలి. దేవుని